ఇప్పుడైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు. మానవుడు శాంతి, సమాధానం కోసం అడుగులు చాస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు, సమస్యలతో మానవుడు సతమతమవుతున్నాడు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో, శాంతి లేనటువంటి పరిస్థితుల్లో, శాంతి కోసం, సమాధానం కోసం అనేక ప్రదేశాల్లో వెతుకుతూ ఉన్నాడు. ధ్యానాలు చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి పద్ధతుల్లో సమాధానం కోసం వెంటాడుతూ ఉన్నాడు. కానీ సమాధానం పొందుకోలేనటువంటి పరిస్థితి. కానీ లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క లేఖనం మనకేం తెలియజేస్తున్నదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి మనసులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను. ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే, భూమి మీద మానవునికి సమాధానం ఇవ్వటానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవునికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక నిజ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఈ విధంగా తెలియజేస్తుంది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు సంపూర్ణ స్వస్థత లభిస్తుంది. అవును, మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానం కోసం మానవునికి శాంతి, సమాధానాన్ని ఇవ్వటానికి ఆ శిక్షను, మానవుని మీదకి వచ్చినటువంటి ఆ శిక్షను ఆయన మరణించి మన పాపములకు ఆయనే శాంతికరమైనాడు కనుక సర్వ మానవాళికి శాంతినిచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్న దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి కోల్పోయినటువంటి శాంతిని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని తిరిగి మానవునికి అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు.